హలో పీపుల్, హాయ్, దిస్ ఈస్ సౌమి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మేము మా ఇంటి నుంచి 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న మురుంకి అయితే వెళ్ళాము. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి. అండ్ మీరు నమ్మరు, ఆ టెంపుల్ అయితే మొత్తం అడవి మధ్యలో ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి తెలుసా, అక్కడ విగ్రహం హైట్ ఎంతో తెలుసా? లిటరలీ 25 feet అండి. బాబో ఎంత హైటో, అసలు ఆయన్ని చూస్తుంటే ప్యూర్ గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. అండ్ నేను మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. అండ్ ఎందుకు కట్టారు, ఎవరు కట్టారు, ఎలా కట్టారు అన్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇదైతే మెయిన్ రోడ్ నుంచి ఎంట్రన్స్. ఇప్పుడైతే రోడ్స్ ఎక్స్టెన్షన్ చేశారు, కానీ ఒకప్పుడైతే రోడ్స్ చాలా చిన్నగా ఉండేవంట. ఫస్ట్ అయితే నేను మీకు మెయిన్ టెంపుల్ స్టోరీ అయితే చెప్పట్లేదు. టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఇంకా 2 టెంపుల్స్ ఉన్నాయి. ఆ స్టోరీ చెప్పిన తర్వాత మీకు నేను మెయిన్ టెంపుల్ ఎవరు కట్టించారు, ఎప్పుడు, ఎలా కట్టించారు అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఊర్లో అయితే సుబ్బారెడ్డి అని ఒక ఆయన ఉండేవారంట. సో ఆయనకి పంట భూములు, ఆవులు, తర్వాత బెల్లం క్వారీలు అయితే ఉండేవంట. సో ఆవులు మేత కోసం అని అయితే రోజు ఆయన కొండపైకి వెళ్ళి వచ్చేటప్పుడు ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే చూసారంట. సో వీళ్ళ బెల్లం క్వారీలో ఒకసారి దొంగతనం జరిగినప్పుడు ఈయన ఆంజనేయ స్వామికి మొక్కున్నాడంటే, ఇలా మా సామాన్లన్నీ దొరికితే నేను మీకు గుడి కట్టిస్తాను స్వామి అని. సో అలా దొరకడం వల్ల ఆయనకి గుడి అయితే కట్టించాడు. అండ్ పక్కనే రామాలయాన్ని కూడా కట్టించారు. అండ్ రీసెంట్గానే కొన్ని ఇయర్స్ బ్యాక్ రెనోవేషన్ చేసి గుడిని కూడా ఎక్స్టెన్షన్ చేశారు. అండ్ ఇప్పుడైతే నేను మీకు మెయిన్ టెంపుల్ స్టోరీ చెప్తాను. సో ఏంటంటే రత్నారెడ్డి అని ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ ఇంటి దేవుడు వచ్చి ఆంజనేయ స్వామి. సో ఆవిడ పడుకున్నప్పుడు ఆయన కల్లోకి వచ్చి, ఇలా నన్ను మొరుం అనే ఊర్లో నన్ను మీరు ప్రతిష్ఠించాలి, ఎంత హైట్లో ప్రతిష్ఠించాలో కూడా ఆయన చెప్పారంట. సో ఆవిడ మొరుంకి వచ్చారు ఒకసారి. ఎక్కడ ప్రతిష్ఠించాలి, దేవుడు నన్ను చూస్తున్నప్పుడు ఒక కోత ఆవిడ దగ్గరకు వచ్చి ఆమెను లాక్కొని ఒక చోటికి తీసుకొని వెళ్ళిందంట. సో అక్కడ ఇప్పుడు విగ్రహ ప్రతిష్టన అయితే చేయించారు. అండ్ ఈ గుడి కన్స్ట్రక్షన్ అంతా అవ్వడానికి 9 years పట్టింది. అండ్ 2013లోనే ప్రతిష్టన చేశారంట. అండ్ ప్రతిష్టన అయిన తర్వాత కూడా గుడి కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతూనే ఉన్నింది. అండ్ ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ చేశారంట. అండ్ మీరు చూడొచ్చు ఈ ఆంజనేయ స్వామి ఎంత హైట్ ఉన్నాడో. అండ్ 25 feet ఆంజనేయ స్వామి. అండ్ ఆంజనేయ స్వామిని కూడా తమిళనాడులోని ఒక ప్లేస్లో చేయించారు. అండ్ మీకు ఈ వీడియో ఒకవేళ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.